హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాంచన కథలు. ఈరోజు మనం వినబోయే కథ పేరు లాభం. ఇక కథలోకి వెళ్ళిపోదామండి. నారాయణపురంలో సత్తయ్య అనే ఒక వ్యాపారి ఉండేవాడు. అతడికి ఒక పాడుగుణం ఉండేది. అదేమిటంటే ఆ ఊరిలో అందరినీ హేళన చేయడం. కానీ తన భార్య కుమారులిద్దరినీ ఆ ఊరిలో ఎవరైనా హేళన చేస్తే మాత్రం సహించేవాడు కాదు. ఒకనాడు సత్తయ్య ఒక ముఖ్యమైన పని మీద మిత్రుడైన బోషయ్య ఇంటికి వెళ్ళాడు. పనికి సంబంధించిన మాటలు పూర్తి అయ్యాయి. పలహారాలు తీసుకునే సమయంలో భూషయ్య సత్తయ్యతో, ఇదిగోండి, ఈ మధ్యనే ఈ పళ్ళాలు కూరలు పెట్టుకునే గిన్నెలు కొన్నాము, అందంగా బాగున్నాయా చూపిస్తూ అడిగాడు. వెంటనే సత్తయ్య, ఎంతసేపు ఈ పనికిరాని చిప్పలకే డబ్బులు తగలేయడం తప్ప స్థిరంగా ఉండే వెండి బంగారం వస్తువులు ఎవ్వరూ కొనరు. ఇంటి నిండా వస్తువులున్నాయన్న మాటే గాని విలువలేనివి ఎన్ని ఉంటే ఏమిటి అని భూషయ్య హేళన చేశాడు. సత్తయ్య మాటలకి భూషయ్య దంపతులు చిన్నబుచ్చుకున్నా అందులోని సత్యం ఉందని అనుకున్నారు. చాలా రోజులు గడిచాయి. భూషయ్య కుమార్తె వివాహానికి సత్తయ్యను కూడా ఆహ్వానించాడు. వివాహం ఘనంగా జరిగింది. పెళ్ళయ్యాక బంధువులు మిత్రులు భూషయ్య వద్ద సెలవు తీసుకుని తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. చివరగా మిత్రుడైన సత్తయ్య మాత్రం మిగిలాడు. సత్తయ్యతో, భూషయ్య, మీరన్నట్లు అప్పటి నుండి పళ్ళాలు గిన్నెలు చిప్పలు కొనడం మానేసి వెండి బంగారం కొన్నాము. ఇప్పుడు ఆడపిల్ల పెళ్లికి పనికొచ్చాయి. తనకి ఆనాడిచ్చిన సత్తయ్య సలహాని మెచ్చుకుంటూ చెప్పాడు. మహా గొప్పలేవయ్యా, అలంకారానికి ఆర్భాటాలకి సరదాలకి తప్ప శాశ్వతంగా ఉండే గృహానికి పాటుపడడం లేదు. అద్దె ఇంట్లో 10 సంవత్సరాల నుండి మ్రగ్గుతున్నావు. సొంత గృహం కోసం నీవెప్పుడైనా ఆలోచించావా అని భూషయ్యని తన ధోరణిలో హేళన చేశాడు సత్తయ్య. దాంతో కోపం వచ్చినా ఆయన చెప్పిన దాంట్లో నిజం ఉందని మరో మాట చెప్పలేక కుశల ప్రశ్నల వైపు మాటలు మళ్లించి మిత్రుణ్ణి సాగనింపాడు భూషయ్య. మరికొన్ని రోజులు గడిచాయి. భూషయ్య కష్టపడి ధనం కూడబెట్టి గృహ నిర్మాణం చేశాడు. గృహప్రవేశం నిమిత్తం బంధువుల్ని మిత్రుల్ని ఊరిలో ఉన్న పెద్ద మనుషుల్ని అందరినీ ఆహ్వానించాడు. అందరితో పాటు సత్తయ్య కూడా వచ్చాడు. గృహప్రవేశ కార్యక్రమాలు విందు భోజనాలు పూర్తి అయ్యాక అందరూ కూర్చొని కబుర్లు ఆడుకుంటూ ఉన్నారు. అప్పుడు గృహప్రవేశానికి విచ్చేసిన గ్రామాధికారి, అయ్యా, భూషయ్య గారు అమ్మాయికి వివాహం చేశారు, ఇల్లు కట్టారు, ఇలా 2 మహత్కార్యాలు సాధించడం అంటూ ఇంకా ఏవేవో పొగుడుతూ ఉండగా మధ్యలో భూషయ్య కలగజేసుకొని, ఈ పొగడ్తలన్నీ మా మిత్రుడు సత్తయ్యకే చెందుతాయి. ఎందుకంటే నేను చేసే ప్రతి పని హేళన చేసి అంతకన్నా గొప్ప పని చేయమంటూ ఒక మార్గం చూపేవాడు. ఆ హేళన నా అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడిందని చెప్పాడు. విందు భోజనానికి వచ్చిన తదితర పెద్దలు కూడా, నిజమే సత్తయ్య, అందరినీ హేళన చేస్తూ ఉంటాడు. ఆ హేళన చాలామందికి లాభదాయకమైంది అన్నారు. మా అబ్బాయి దారి తప్పి తిరుగుతున్న సమయంలో సత్తయ్య హేళన చేయగా నేను శ్రద్ధ వహించి మా వాణ్ణి మంచి మార్గంలో పెట్టగలిగాను. ఇప్పుడు వాడు ప్రయోజకుడయ్యాడు చెప్పారొకరు. సాగు చెయ్యకుండా వదిలేసి మా భూమి సాగు చేసి బాగుపడ్డాం. అందుకు కారణం సత్తయ్య హేళన వల్లనే చెప్పారు ఇంకొకరు. దైవదూషణ చేసే మా వాడు సత్తయ్య హేళనతో మారి భక్తితో పాటు వినయం విధేయతలు కూడా అలవర్చుకున్నాడు అని చెప్పాడు ఇంకొకతను. ఇలా అందరూ ఏకకంఠంతో సత్తయ్య హేళన అందరికీ లాభదాయకమైంది అనడంతో నా హేళన వలన అందరూ బాగుపడి నన్ను అభినందించడం ఆనందంగా ఉంది. కానీ హేళన లేక నా కుమారులిద్దరూ పనికి రాకుండా పోయారు. ఈ విషయం తెలుసుకోవడానికి ఇంతకాలం పట్టింది. అందుకే అంటారు, ఇంట గెలిచి రచ్చ గెలవాలని, దిగులు పడుతూ అన్నాడు సత్తయ్య. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ కథ మరికొంతమందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ.